హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. మనకి గేమ్ చేంజర్ రామ్ చరణ్ అన్న మోస్ట్ అవైటెడ్ మూవీ అన్నమాట. RRR తర్వాత ఆచార్య చేశాడు. సో అది బాగా ఆడలేదన్నమాట. ఆ తర్వాత గేమ్ చేంజర్ శంకర్ డైరెక్షన్లో అయితే వస్తున్నాడు. సో శంకర్ ఆల్రెడీ చాలా పెద్ద డైరెక్టర్ అన్నమాట. తమిళ్లో మంచి పేరున్న డైరెక్టరు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అవ్వగానే అసలు వచ్చేసి రీచ్ ఓ రేంజ్లోకి అయితే వెళ్ళిపోయింది అన్నమాట గేమ్ చేంజర్ మీద. అలాగే దీని మీద ఓ రేంజ్ హైప్ అయితే ఉంది. రీసెంట్గా మనకి గేమ్ చేంజర్ సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ అయితే అయింది. సో మరి ఈ టీజర్ చేసిన రికార్డ్స్ ఏంటి, చేయలేకపోయిన రికార్డ్స్ ఏంటి, ఆల్ టైమ్ రికార్డ్స్ని క్రియేట్ చేసిందా లేదా, పుష్ప 2తో పోటీ పడిందా లేదా, అలాగే ఎన్టీఆర్ అన్న పేరు మీద ఉన్న రికార్డ్ని బ్రేక్ చేసిందా లేదా అన్న దాని గురించి, అలాగే మన ప్రభాస్ అన్న కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళవి కూడా కొన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటికి పోటీగా వెళ్ళిందా లేదా అన్న దాని గురించి మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో ఇప్పుడు ఓవరాల్గా చూసినట్లయితే గేమ్ చేంజర్ మూవీ వచ్చేసి మనకి 24 అవర్స్ దాటేసరికి 70 మిలియన్ వ్యూస్ అయితే మనకి టీజర్ అయితే 70 మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకోవడం అయితే జరిగిందనమాట. మనకి ఓవరాల్ గ్లోబల్గా కానీ చూసుకున్నట్లయితే, అలాగే ఇప్పుడు మనం తెలుగులో కానీ చూసుకున్నట్లయితే 24 అవర్స్కి 33 మిలియన్ వ్యూస్ అయితే మనకైతే రావడం అనేది జరిగింది. అలాగే లైక్స్ వచ్చేసి 500K అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు టాప్ 10లో ఈ టీజర్ ఉందా లేదా అని కానీ మనం కానీ చూసినట్లయితే టాప్ 10లో మనకి ఈ టీజర్ వచ్చేసి వ్యూస్ పరంగా కానీ చూసినట్లయితే టాప్ 2లో అయితే ఉంది. తెలుగులో కానీ చూసినట్లయితే 33 మిలియన్స్తో. టాప్ 1లో మనకి రాధేశ్యామ్ అయితే ఉందన్నమాట 46 మిలియన్స్తో. సో మనకి వ్యూస్ పరంగా వచ్చేసి టాప్ 2లో అయితే ఉంది. సో వ్యూస్ పరంగా మనకి తెలుగులో ఆల్ టైమ్ రికార్డ్ని అయితే సెట్ అయితే చేయలేకైతే పోయిందన్నమాట గేమ్ చేంజర్ అనేది. సో అలాగే ఇప్పుడు మనం లైక్స్ పరంగా కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకి ఫాస్టెస్ట్ 50K లైక్స్ కానీ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ అన్న పేరు మీద అయితే ఉంది అన్నమాట. సో RRR మూవీ టీజర్ ఏదైతే ఎన్టీఆర్ భీమ్ ఇంట్రో ఉందో దానికి ఫాస్టెస్ట్ 50K లైక్స్ వచ్చేసి కేవలం మనకు వచ్చేసి 2 మినిట్స్లో అయితే రావడం అయితే జరిగింది. అలాగే 100K లైక్స్ వచ్చేసి 7 మినిట్స్లో అయితే రావడం అయితే జరిగింది అనమాట. సో ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి కానీ చూసినట్లయితే మనకు వచ్చేసి ఫాస్టెస్ట్ 50K లైక్స్ వచ్చేసి మనకి దాదాపు 7 మినిట్స్ టైం అయితే పడింది. అలాగే మనకి ఫాస్టెస్ట్ 100K లైక్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి 20 మినిట్స్ అయితే టైం అయితే పట్టడం అనేది జరిగింది. సో మనకి ఇక పుష్ప 2 గురించి కానీ చూసినట్లయితే పుష్ప 2 వచ్చేసి ఫాస్టెస్ట్ 100K మనకి లైక్స్ వచ్చేసి 9 మినిట్స్లోనే కంప్లీట్ అయితే చేసుకుంది. సో టాప్ 4లో లైక్స్ పరంగా పుష్ప 2 ఉంటే, టాప్ 1లో ఎన్టీఆర్ భీమ్ ఇంట్రొడక్షన్ RRR ఉంటే, టాప్ 8లో మనకి గేమ్ చేంజర్కి సంబంధించిన టీజర్ అయితే ఉంది ఫాస్టెస్ట్ 100K లైక్స్లో. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే లైక్స్ పరంగా కానీ వ్యూస్ పరంగా కానీ ఆల్ టైమ్ రికార్డ్ అయితే గేమ్ చేంజర్ పేరు మీద అయితే రాలేదన్నమాట. సో అలాగే మనకి వకీల్ సాబ్ కావచ్చు, సలార్ కావచ్చు, ఈ రెండు వచ్చేసి 100K లైక్స్ని కేవలం 8 మినిట్స్లో కంప్లీట్ అయితే చేయడం అనేది జరిగింది. సో మనకి పవన్ అన్నది కావచ్చు, మనకి అలాగే ప్రభాస్ అన్నది కావచ్చు, వీళ్ళిద్దరిని కూడా అయితే దాటలేకపోయారు అన్నమాట రామ్ చరణ్ టీజర్తో. సో మనకి పవన్ కళ్యాణ్ వచ్చేసి వకీల్ సాబ్ అనేది మనకి కేవలం రీజనల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. సో అలాంటి దానికి ఫాస్టెస్ట్గా మనకి 100K లైక్స్ అయితే 8 మినిట్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. సో దాన్ని కూడా మన గేమ్ చేంజర్ అయితే రీచ్ అయితే అవ్వలేకపోయింది. ఇక ఓవరాల్గా కానీ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి 46 మిలియన్ ప్లస్ వ్యూస్ ఉన్నప్పటికీ కూడా తెలుగులో 1 మిలియన్ లైక్స్ అయితే ఇప్పటి వరకు అయితే మనకైతే రాలేదన్నమాట గేమ్ చేంజర్కి. సో 1 మిలియన్ లైక్స్ అనేవి గేమ్ చేంజర్కి లేవు. పుష్ప 2కి కానీ చూసుకున్నట్లయితే 1 మిలియన్ లైక్స్ అనేది మనకి టీజర్ రిలీజ్ అయిన వెంటనే వచ్చేసి 9 అవర్స్ 40 మినిట్స్లోనే మనకు వచ్చేసి 1 మిలియన్ లైక్స్ కంప్లీట్ అయితే చేసుకుంది. ఆ తర్వాత మనకి దీనికంటే ముందు వచ్చేసి సలార్ టీజర్ అయితే ఉందన్నమాట. 6 అవర్స్ 40 మినిట్స్లోనే మనకు సలార్ టీజర్ అనేది 1 మిలియన్ లైక్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఇప్పటి వరకు మనకైతే గేమ్ చేంజర్కి అయితే 1 మిలియన్ లైక్స్ కూడా అయితే రీచ్ అయితే అవ్వలేదన్నమాట. ఎటువంటి ఆల్ టైమ్ రికార్డు కూడా గేమ్ చేంజర్కి అయితే రాలేదు. అయినప్పటికీ కూడా గేమ్ చేంజర్ ప్రజల్లో మంచిగా అయితే వెళ్ళింది. సో టీజర్ అనేది చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకొని దానికి తగ్గట్టు వ్యూస్ అయితే తెచ్చుకుంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.